హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి హాత్వే కేబుల్స్ అండ్ డాటాకామ్ లిమిటెడ్. ఓకే. అండ్ ఈ స్టాక్ వచ్చేసి పెన్నీ స్టాక్. ఇది ₹22 ఉంది. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,912 crores. కరెంట్ ప్రైస్ ఈజ్ ₹21, 21.1, 22.1. ఓకే. అండ్ హై వాల్యూ వచ్చేసి 28, లో వాల్యూ వచ్చేసి ₹13. స్టాక్ PU రేషియో వచ్చేసి 39.4, బుక్ వాల్యూ వచ్చేసి 24.2, డివిడెండ్ వచ్చేసి 0%, ROCE వచ్చేసి 3.36%, ROE వచ్చేసి 2.34%, అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి ₹2. ఓకే. ఇది వచ్చేసి కేబుల్స్ మన ఇది వచ్చేసి రిలయన్స్కి సంబంధించింది. ఓకే. మీరు చూస్తే హాత్వే కేబుల్స్ అండ్ డాటాకామ్ is engaged in the distribution of internet services throughout. Cable has strategical stake in the entities engaged in the cable television businesses. Reliance Industries. Reliance Industries. The company is a subsidiary of the Reliance Group basis. Colombo Midito, a vibrant organization engaged to provide a fixed line through a fiber, ISP and CATV services to millions of homes across the pan India, and its shareholders in the company is 53%. The market present, the company has 5.6 million digital cable subsidiaries, fiber cable networks spanning over 31,000 kilometers, online collection of data. The rate is 96%, along with the broadband optics fiber network 73,000 plus kilometers. ఇది వచ్చేసి మనకు కేబుల్ ప్లస్ బ్రాడ్బ్యాండ్. మళ్ళీ latest the company has sold its investments in the government securities worth of 402 అంటే అమ్మింది. ఓకే. ఇది ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనము ఇది ఆల్ ఓవర్గా చూస్తే మనకు ఎంతవరకు వెళ్ళిందంటే ₹71 వరకు వెళ్ళింది 14లో. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 6 months చూడండి. లాస్ట్ 6 months చూసినా కానీ ₹27 వరకు పోయింది. ఓకే. ఆ నుంచి పడ్డది. మళ్ళీ పడ్డప్పుడు లాస్ట్ 1 month చూడండి. ఇక్కడ ఎంత ₹19 నుంచి 19 కాకపోతే ఇంకా కిందికి పోతే మనకు 19.40. ఇప్పుడు వచ్చేసి మనకు 22 నుంచి పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి పడ్డ స్టాక్ లేదు కామన్గా, కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్. కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. ఇప్పుడు అప్పులు లేకుండా ఉంది. స్టాక్ ఈజ్ హోల్డింగ్ ఎట్ 0.91 బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ ప్రతిదానికి ఉంటుంది. ఏదో ఒకటి మనల్ని మిస్గైడ్ చేయడానికి కామన్. ఓకే. సేల్స్ దీన్ని ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, క్వార్టర్ టు క్వార్టర్ చూడకండి. 460, 493. ఆపరేటింగ్ పర్ క్యాపిటల్ 58 to 80. మళ్ళీ -10 నుంచి 46 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. మళ్ళీ ఇది -50 నుంచి 35. ఓకే. మళ్ళీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మార్చ్ టు మార్చ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అదే ఇంక్రీజ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, లేక తగ్గైతే తగ్గదు. కాంపౌండ్ గ్రోత్స్ ఇవి, కాంపౌండ్ ప్రాఫిట్స్. ఓకే. అండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 10 yearsకి 2%, 5 yearsకి 5%, 3 yearsకి 5%. ఓకే. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ 10 yearsకి 11% ఉంటే ఇది మైనస్ అవుకుంటూ వస్తుంది. CAGR 69% ఉంది 1 yearకి. ఓకే. ఇది బ్యాలెన్స్ షీట్ దానికి సంబంధించింది. మార్చ్ టు మార్చ్ సేమ్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ పెరిగాయి లేకపోతే సేమ్ టు సేమ్ అంతే. ఇవి డెబిటర్ డేస్. ఇది వచ్చేసి ప్రమోటర్ స్టేక్. ఇప్పుడు మీరు చూస్తే ప్రమోటర్స్ 75% ప్రమోటర్స్ ఉన్నారు ఇందులో. ఓకే. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టేక్ని తగ్గించుకున్నారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టేక్ని పెంచుకున్నారు. యాజ్ యూజువల్ పబ్లిక్ వాళ్ళ స్టేక్ పెంచుకున్నారు, రీటైలర్స్ మనం. ఓకే. ఇది ఏంటంటే పెన్నీ స్టాక్ పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అన్నంత మాత్రం టెన్షన్ పడవద్దు. ఎంత పడుతుందో అంతే స్పీడ్ తోటి మార్కెట్ లేస్తుంది కూడా, ప్రైస్ కూడా అలాగే లేస్తాయి. సో కొంచెం పేషెన్సీగా ఉండండి. మార్కెట్లో పక్కా మళ్ళీ బూమ్ వస్తుంది. మళ్ళీ మన ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. పెన్నీ స్టాక్స్ మీద ఏంటంటే పెన్నీ స్టాక్స్ అనేటివి ఎంత తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ అంత రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ తీసుకున్నప్పుడే మనం ₹4 సంపాదించగలుగుతాం. ఇది ఫర్ షూర్. ఓకే. ఇది దీని గురించి పెన్నీ స్టాక్ ఒకసారి మీ యొక్క సొంతంగా అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు వీటికి ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి కొన్ని చిన్న తరఫా.
మెల్లమెల్ల ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా మీరు ఇంట్రా